ఖురాన్ గ్రంథం చాలా పవిత్రమైందని ముస్లిమ్స్ చెప్తుంటారు, హిందువుల్లో కూడా కొంతమంది చెప్తుంటారు. అవునండి. ఖురాన్ని కన్నతల్లిలాగా ముస్లిమ్స్ భావిస్తున్నారా ఈ రోజుల్లో? అదే కదండి, ఇప్పుడు ఖురాను పట్ల అభిమానం ఉంది కానీ అవగాహన లేదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్ని మత వర్గాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మా వేదాలు చాలా పవిత్రమైన అంటారు, కానీ వేద సందేశం తెలుసా? తెలీదు. మా సనాతనం గొప్పదని చెప్పేసి చాలా వాళ్ళు వైబ్రేషన్ గురవుతుంటారు, కానీ వేద ధర్మం యొక్క తలాతోక ఏంటంటే తెలీదు. లేదు, ఇక్కడ అదే చెప్తున్నాం కదా, ముస్లిములు కూడా అదే విధంగా మా ఖురాన్ చాలా గ్రేట్, మా ఖురాన్ గురించి తేడా చేస్తే చంపేస్తాం, చచ్చిపోతాం, అది. కానీ ఆ ఖురాన్ ఏం చెప్తుంది నీకు తెలీదు, చంపొద్దు, చచ్చిపోవద్దు అని చెప్తుంది. చెప్పు. ఖురాన్ యొక్క అసలు సందేశం ఏంటి ఎంతకేను? ఖురాన్ సందేశం ఏంటో బాబు ఎంతకేను? నీ ధర్మం యొక్క తలాతోక ఏంటి అసలు అవగాహన లేదు. క్రైస్తవులు ఎవరు కూడా అంతే, వాళ్ళు కూడా బైబిల్ మోసుకొని తిరుగుతుంటారు, కానీ బైబిల్ ఉన్న జ్ఞానం వాళ్ళ లేదు. ఇది ప్రాబ్లం.